శకుని. కురువంశం నాశనం అవడానికి మొట్టమొదటి రీజన్ శకుని. అసలు శకునికి ఎందుకు అంత పగ? ఇది ఎక్కడి నుంచి మొదలైందంటే, చిన్నప్పుడు పాండవులు కౌరవులు ఆడుకునేటప్పుడు ఆ ఆట గొడవగా మారింది. మీరు ఓరికి పుట్టిన వాళ్ళు అన్నారు, అండ్ పాండవులు రివర్స్ ఏమన్నారు, మీరు ఒక వీడియోకి పుట్టిన వాళ్ళు అన్నారు. ఏడుస్తూ భీష్ముడి దగ్గరికి వచ్చి ఈ విధంగా వాళ్ళు మమ్మల్ని అంత పెద్ద మాట అన్నారు అంటే, భీష్ముడు ఏం చేశారంటే ఆ గాంధార దేశానికి స్పైస్ ని పెట్టి పంపించారు, అసలు నిజం ఏం జరిగింది కనుక్కుందాం అనేసి. సుబల, గాంధారి వాళ్ళ నాన్న, గాంధారి జాతకంలో పెళ్లి అయిన తర్వాత హస్బెండ్ కి తక్కువ ఆయుష్ ఉంటుంది అని చెప్పి టెక్నికల్ గా గాంధారికి ఫస్ట్ పెళ్లి ఒక మేకతో చేయిస్తారు. ఆ మేకని చంపేస్తారు. గాంధారి సెకండ్ వైఫ్. ఇది తెలుసుకున్నాక భీష్ముడు ఏం చేశారంటే, మమ్మల్ని మోసం చేశారు, నిజం తెలిసిన వాళ్ళందరినీ చంపేద్దామని చెప్పి వాళ్ళందరినీ ఇంటికి పిలిచి వాళ్ళని ఒక సెల్లో వేస్తాడు. ఒక ఫిస్ట్ ఫుల్ ఆఫ్ రైస్ తీసుకొని వాళ్ళకి వేస్తాడు. సో ఆ రైస్ ఎవరికి సరిపోదు. ఇలా కుదరదు, ఒక్కరికి ఫీడ్ చేద్దాం, ఒకరిని బతికిద్దామని చెప్పి యంగెస్ట్ అయిన శకునిని ఫీడ్ చేశారు. ఆయన తెలివైన మంత్రులు అందరిలో. శుభల రాజు చనిపోయేటప్పుడు ఏం చేశారంటే, నేను చనిపోయిన తర్వాత నాకు 2 fingers ని తీసుకో, ఈ 2 fingers ని డైస్ గా చేంజ్ చేసుకొని నువ్వు వాళ్ళందరినీ ఓడించు. శకుని కాలు పైన కట్టితో కొట్టి కాలు ఇంచేశారు. ప్రతిసారి నువ్వు కుంటినప్పుడంతా నీకు రివెంజ్ గుర్తు రావాలి, భీష్ముడు మనకి ఏం చేసిందో గుర్తు రావాలి అన్నాడు. అందుకే శకుని కురుకులేని లేకుండా చేశాడు. సో ఇక్కడ మనం ఆలోచించవచ్చు, అంటే భీష్ముడు చేసింది ధర్మమా అధర్మమా అనేసి. భీష్ముడు చేసింది ధర్మం అయితే శకుని చేసింది కూడా ధర్మమే, కానీ భీష్ముడు చేసింది అధర్మం. సో శకుని కూడా అధర్మమే చేశాడు, కురువంశం లేకుండా చేశాడు. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.